ప్రార్థన అనేది పూర్ణ విధేయతతో చేయాలి అనేది మనము నేర్చుకోబోతున్నాం పిల్లలు. ప్రార్థన అనేది పూర్ణ విధేయతతో మనం ఏం చేయాలి? దేవునికి చేయాలి. అలా చేసినప్పుడు ఖచ్చితంగా మనము దీవింపబడతాం. అలా చేసినప్పుడు పూర్ణ విధేయతతో మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనమేం చేస్తాడట, ఆయన వింటాడు పిల్లలు. ఈనాడు మన కుటుంబాల్లో చూసినప్పుడు కొన్ని కుటుంబాలు ఆత్మ సంబంధంగా కట్టబడలేకపోతున్నాయంటే కారణం ఏంటంటే ప్రార్థనా జీవితం ఉండకనే. అంటే పూర్ణ విధేయతతో కొన్ని కుటుంబాలు ప్రార్థన చేసినా కూడా ఏమవుతూ ఉంటుందంటే కొన్ని సందర్భాలలో సమస్యలు అనేవి వేర్పడుతూ ఉంటాయి. చాలా విధాలుగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా మనము ప్రార్థన జీవితం కలిగి ఉన్నా కూడా ఆ విశ్వాసానికి, ఆ ప్రార్థనకి మనకేముంటుందంటే పరీక్ష అనేది ఉంటుంది పిల్లలు. ఏముంటుంది? పరీక్ష అనేది ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. అయితే కొన్ని కుటుంబాలు ఉంటాయి, అసలు ప్రార్థన జోలికే వెళ్ళరు. అవసరం వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన జోలికి మనం వెళ్ళామనుకోండి, అవసరంలో మనల్ని అవసరం నుంచి బయటికి తీసేసేది కాదు ప్రార్థన అనేది. మనం పోయిన వారం మనం నేర్చుకున్నాం. మనం అవసరతలో ఉన్నప్పుడు ఆ అవసరతలో నుంచి బయటికి తీసుకొచ్చేదానికి మాత్రమే ప్రార్థన కాదు. అవసరంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, చేయకూడదని కాదు. అవసరాన్ని బయటికి తీసుకొచ్చేది మాత్రమే కాదు. మనం బాగున్నప్పుడు కూడా మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. అయితే మనం చూసినప్పుడు ఈ ప్రార్థనా జీవితం అనేది మనుషుల్ని ఏ విధంగా నిలబెడుతుంది, కొన్ని కుటుంబాలను ఏ విధంగా నిలబెడుతుంది అనేది మనం పరిశీలన చేసినప్పుడు పిల్లరా, ప్రారంభం నుంచి కూడా ప్రార్థన చేసినటువంటి కుటుంబాలు చూడండి ఏ విధంగా దీవింపబడ్డాయో. ప్రార్థన చేసి దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి కుటుంబాలు ఉన్నాయా అంటే చాలా కుటుంబాలు మనకు కనపడతాయి పిల్లలు. పోయిన వారం మనం చూసే ఒక అబ్రహాం గారు కావచ్చు, ఒక సుంకరి పరిసరుడు కావచ్చు, ఇలాగా కొన్ని విషయాలు మనము పోయిన వారంలో మనం చక్కగా నేర్చుకున్నాం. అయితే ఈ వారం కూడా మనం నేర్చుకోబోతున్నటువంటి చక్కటి విషయం ఏంటంటే మనం ప్రార్థించేటప్పుడు పూర్ణ హృదయంతో మనం ప్రార్థించాలి. ఆ ప్రార్థన అనేది అంగీకరింపబడద్ది. ఒక వాక్య భాగాన్ని చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం నుంచి మనము ధ్యానం చేసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. మీలో ఎవరికైనానో జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. ఇప్పుడు మొట్టమొదటగా దేని గురించి ప్రార్థించమని తెలియపరుస్తున్నాడంటే ఇక్కడ జ్ఞానం గురించి. మీలో ఎవరికైనాను అంటే పురుషులకు మాత్రమే కాదు, స్త్రీలకు కూడా, మన కుటుంబాలలో నివసిస్తున్నటువంటి మనకి అది ఎవరికైనా కానివ్వండి, జ్ఞానం అనేది కొదువుగా ఉంటే మొదటగా ఎవరిని అడగాలని తెలియపరుస్తున్నాడు? ఖచ్చితంగా దేవుణ్ణి అడగాలి. ఉదాహరణకి భర్త పట్ల ఏ విధంగా ఒక భార్య ప్రవర్తించాలో దేవుణ్ణి అడగాలి. భార్య పట్ల ఏ విధంగా ఒక భర్త ప్రవర్తించాలో ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. మరి భార్య పట్ల ఒక భర్త ఎలా ప్రవర్తించాలో చాలామంది పురుషులు అడగరు, మా నిర్ణయమే అంటూ ఉంటారు. చూసారా? ఏదన్నా ఒక నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, ఆ నిర్ణయాన్ని మేమేం చేయలేము, మార్చుకోలేమనే పురుషులు కూడా చాలామంది ఉంటారు. స్త్రీలు కూడా ఆ విధంగా ఉంటారు. ఆ విధంగా ఎప్పుడు కూడా ఉండకూడదు. ఆయన ఏమంటున్నాడంటే మొట్టమొదటిగా ఒక కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకోండి, ఒక కుటుంబాన్ని ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఆ కుటుంబాన్ని కట్టుకోవాలంటే మొట్టమొదటిగా ఏమవసరం? ఒక మనిషి కంటే ఒక మనిషికి ఆత్మ సంబంధంగా కుటుంబం ఎదగాలంటే మొట్టమొదటిగా ఏమవసరం? పురుషులకు కావచ్చు, స్త్రీలకు కావచ్చు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు కావచ్చు, ఏమి అవసరం ఉందంటే జ్ఞానం. జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యత. కొంతమంది వివాహమైనటువంటి పిల్లలు కూడా కుటుంబాలతో ఉన్నటువంటి వారు ఉంటారా? వివాహమైనటువంటి కుమార్తె కూడా కావచ్చు, కుమారుడు కావచ్చు, వివాహమై కూడా వారితో ఉన్నటువంటి వారు ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళ పట్ల ఏ విధంగా నడుచుకోవాలో ఎవరిని అడగాలి? మరి
ఖచ్చితంగా దేవుణ్ణి అడగాలి. తండ్రి, ఇదిగో నా కుమారుడు, వివాహమైనటువంటి కుమారుడు నాతో ఉన్నాడు, ఇతనితో నేను ఏ విధంగా నడుచుకోవాలని ఖచ్చితంగా దేవుణ్ణి అడగాలి. ఒక తండ్రి కావచ్చు, ఒక తల్లి కావచ్చు. ఇక్కడ అదే అడుగుతున్నాడు. ఒక కోడలు కావచ్చు, ఒక అల్లుడు కావచ్చు. వీళ్ళు ఇరువురు కూడా తల్లిదండ్రులతో ఒకసారి ఉన్నప్పుడు వాళ్ళతో ఏ విధంగా నడుచుకోవాలో భార్యాభర్తలు ఇరువురు కూడా ఎవరిని అడగాలి ఈ జ్ఞానం కోసం అంటే? ఖచ్చితంగా దేవుణ్ణి అడగాలి. ఒక భార్యాభర్తల పిల్లల పట్ల ఏ విధంగా ప్రవర్తించాలో దేవుణ్ణి అడగాలి. ఈనాడు అట కాదు. ఈనాడు ఎలా ఉంటుందంటే సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారనమాట జీవితాలలో. ఈ సొంత నిర్ణయాలు ఎక్కడికి తీసుకెళ్తాయి? దేవుని దగ్గర తీసుకెళ్తాయా? జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యత. ఉదాహరణకి మనం చేసే ప్రార్థన కూడా ఏ విధంగా ఉండాలి? పెరువారం మనం చూసాం, దేవునికి అనుకూలంగా ఉండాలి. విస్తారంగా మాట్లాడుతూ ఉంటారు చూసారా ప్రార్థనలో. కొంతమంది వాక్యాలు కూడా చదువుతూ ఉంటారు ప్రార్థనలో. అంటే జ్ఞానం అనేది ఎంత ప్రాముఖ్యత మన ఆత్మీయ జీవితాల కంటే ఒక కుటుంబాన్ని నిలబెడుతుంది తెలుసా? ఒక కుటుంబాన్ని జ్ఞానం అనేది ఏమవుతుంది? నిలబెట్టగలుగుతుంది. మరొక కుటుంబానికి ఆదరణ కలిగిస్తుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు 6వ వచనం మనం చూసినప్పుడు, అయితే అతడు ఏ మాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెనో. ఎవరైతే అడుగుతున్నారో ఆ అడుగుతున్నటువంటి వారు సందేహింపక విశ్వాసంతో అడగాలి. నాడు మీరు బాగా పరిశీలన చేయండి. అబ్రహాం గారి జీవితం గురించి పోయిన వారం కూడా కొద్దిగా మనం చూసాం. దాదాపుగా 85 సంవత్సరాలు, అంటే దాదాపు దగ్గర 100 సంవత్సరాలప్పుడు ప్రార్థన చేస్తాడు దేవునికి. దేవుడు ఏం చేశాడు? మొర విన్నాడు. ఇప్పుడు ఏమైతే అవసరత ఉందో ఆ అవసరతని ఏం చేశాడు? ఆ అవసరతను అడగగలిగాడు అబ్రహాము. అడిగినప్పుడు ఎంత విశ్వాసంతో ఎదురు చూశాడండి. ఎంత విశ్వాసం ఉన్నది అబ్రహాంకి. ఇప్పుడు అబ్రహాము అడుగుతుండగానే, ఈ అబ్రహామును నాకు సంతానం కావాలని అడుగుతుండగానే దేవుడు మరుసటి రోజే ఇచ్చాడా? ఇవాళ మరేం చేశాడు? దాదాపు 15 సంవత్సరాలు అబ్రహాము ఎదురు చూశాడు. వృద్ధాప్యంలో ఎదురు చూసే ఆ ఓపిక ఉంటుందండి? వృద్ధాప్యంలో ఎదురు చూసే ఓపిక ఉంటుందా? ఈనాడు కూడా మన కుటుంబాల్లో కొన్ని మనకు జరగడం లేదంటే ఖచ్చితంగా ఓపికతో మనం ఎదురు చూడాలి. కొన్ని కుటుంబాల్లో మనము ఆత్మ సంబంధంగా కట్టుకోలేకపోతున్నామంటే ఎక్కడ మనము కోల్పోతున్నాము, ఆ లోపం ఏంటో ఆ లోపాన్ని దిద్దుకోగలగాలి. అందుకే మనం చూసినప్పుడు పూర్ణ విధేయత ఫస్ట్ మనం కలిగి ప్రార్థన చేసామనుకోండి, ఆ ప్రార్థన దేవుని దగ్గరకు వెళ్ళద్ది. ఇప్పుడు ఎంత విధేయతతో ప్రార్థన చేశాడు అబ్రహాము. ఆ విధేయత దేవుని దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళగలిగిందంటే, ఆ విధేయత అబ్రహాము చేసినటువంటి ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. అలా చేరబట్టే చక్కనైనటువంటి ఇస్సాకుని దేవుడు వాళ్ళ చేతుల్లో ఇచ్చాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే మనం చూసినప్పుడు, సందేహించువాడు గాలి చేత రేపబడి వేగిరపడు సముద్ర తరంగమును పోలి ఉండును. ఇప్పుడు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం సీలైన్లో మనం చూసినప్పుడు, సందేహించువాడు గాలి చేత రేపబడి వేగిరపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అంటే సందేహించి అడిగామనుకోండి, సరేలే మన బాధ్యత, మనం ప్రార్థన చేద్దాం, ఏదో చేద్దామని మనం ప్రార్థన చేసామనుకోండి, సముద్రపు అలలు ఏ విధంగా ఎగిసి పడుతూ ఉంటాయో అలాంటి జీవితం అనేది ఉంటుంది. సముద్రం చూడండి, ఒక్కసారి ఎలా వస్తాయి ఒడ్డుకు నీరు, అలా వేగంగా వస్తాయి. వచ్చింది నిలబడగలుగుతాయంటే ఎటు పరిస్థితి నిలబడి, ఎంత ఫోర్స్గా అయితే ముందుకు వచ్చాయో అదే విధంగా వెనక్కి వెళ్ళిపోతాయి. చూసారా సముద్ర తరంగాలు? మనిషి జీవితం అంతా కూడా అంతే. విశ్వాస జీవితంలో 1 దినము, 2 దినాలు, 3 దినాలు, 4 దినాలు ఉండేది కాదు విశ్వాస జీవితం అంటే. మనము బాప్తిస్మం పొందినప్పటి నుంచి మనం మరణించేంత వరకు కూడా ఈ సముద్రం అలల్లాగా మనం ఉండకూడదు. అవసరం వచ్చినప్పుడు అలా ముందుకు వెళ్ళడం, వేరే అప్పుడు వెనక్కు వచ్చేయడం, ఆ విధంగా కాదు. ఒక స్థిరత్వం అనేది మనలో ఉండాలి పిల్లలు. ఏముండాలి? ఒక స్థిరత్వం అనేది మనలో ఉండాలి. అందుకే 7వ వచనం అంటున్నాడు, అట్టు మనుషుడు దిమస్కుడై
దిమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాజు. అస్థిరులు ఏటట, ఇప్పుడు నాకేదో దొరుకుద్ది దేవుని దగ్గరికి వెళ్తాని వచ్చారనుకోండి, ఖచ్చితంగా దొరకదు అంటున్నాడు. అలా ఆ విధంగా ఎప్పుడు కూడా అనుకోకూడదు అంటున్నాడు. మనము బాప్తిస్మం పొందినప్పటి నుంచి కూడా మన ప్రార్థన జీవితం ఎలా ఉండాలంటే ప్రతి దినము కూడా దేవునితో అంటుకట్టబడి ఉండాలి. అయితే కొంతమంది ఏ విధంగా ఉంటారంటే అవసరంలో ఉన్నప్పుడు మాత్రమే దేవుని దగ్గరికి వెళ్ళడం, మన అవసరత నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటాం, సముద్రం కదా అలల వలె కొట్టుకుంటూ వెనక్కి వచ్చినట్టు ఆ విధంగా ఉంటారు కొంతమంది. అలాంటి వారి జీవితాలలో ఏం జరగవు, ఈ ప్రార్థనకనే జవాబులు రావు. ఇదిగో రాత్రి ఒకరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు తెలియపరుస్తూ ఉంటున్నారు. 4 సంవత్సరాలు దేవునిలోకి వచ్చారట వాళ్ళు, ఆ ఫ్యామిలీ 4 సంవత్సరాలు దేవునిలోకి వచ్చి ఇక ఎవరో చనిపోయారట వాళ్ళ ఇంట్లో. ఈ చనిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతిదినము కనపడుతున్నారట. వాళ్ళకి ఏం చేస్తున్నారు, ప్రతిదినము కనపడుతున్నప్పుడు ఓహో ఈ కనపడకుండా ఉండాలంటే, ఈ చనిపోయినటువంటి వారు కనపడకుండా ఉండాలంటే నేను వచ్చినటువంటి మతంలోకి వెళితే, హైందవ మతంలోకి వెళ్ళి ఆ తాయితలు ఇవి కట్టుకున్నాను అనుకోండి, ఖచ్చితంగా ఆగిపోతాయని చెప్పారంటే ఎవరు. ఈ 4 సంవత్సరాల భక్తి జీవితాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారు, ఆ వచ్చినటువంటి మార్గంలోకి వెళ్ళిపోయారు. ఈజీగా వెళ్ళిపోయి ఆ తాయితలు కట్టుకొని అవి ఏవేవో ఆ నిమ్మకాయలు అవి పెట్టుకున్న తర్వాత కళలు రావడం లేదంట, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. అడిగి చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు వచ్చారు కానీ 4 సంవత్సరాలు ఉన్నారు. ఈ 4 సంవత్సరాలలో ఎవరో ఒకరు చనిపోతే ఆ చనిపోయిన వారు ఎక్కువగా కనపడుతున్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉండలేక మరలా హైందవులుగా వెళ్ళిపోయారు అంటున్నారు. ఈనాడు క్రైస్తవ జీవితం కూడా అంతే. ఈ క్రైస్తవులు కూడా ఎక్కువగా ఎలా ఉన్నారంటే, ఎక్కువగా మనం చూసినప్పుడు అవసరానికి మాత్రమే దేవుడు, ఆ అవసరం నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత, ఆ అవసరం నుంచి మనల్ని దేవుడు బయటికి తీసుకొచ్చిన తర్వాత దేవుణ్ణే మర్చిపోయినటువంటి జనాలు చాలా మంది ఉన్నారు. మీరు భక్తుని యొక్క జీవితాలలో మనం చూసినప్పుడు ప్రియమైన దేవుని వారలారా, ప్రతి భక్తుడు కూడా ఆ అవసరం తీర్చుకున్న తర్వాత ఇక మరలా లోకంలో కలిసిపోయినటువంటి భక్తులు ఎవరైనా కనపడతారా మీకు? ఆ ప్రార్థన చేశారు దేవునికి, ఆ ప్రార్థన చేసిన దాన్ని పొందుకున్న తర్వాత తిరగా వాళ్ళ భక్తి జీవితాన్ని విడిచినటువంటి వాళ్ళు కనపడతారంటే చాలా తక్కువ. ఎందుకంటే ఏదైతే వాళ్ళు పొందుకున్నారో ఆ ప్రార్థన ద్వారాగా దానికి కృతజ్ఞత కలిగి ఉన్నారు దేవునికి. అంతేనా? ఈనాడు మనం కూడా అంతే. ఇక్కడ మరొకసారి మనం మొదటి సందర్భంగా ఈరోజు మనము ఒక 3 వ్యక్తులను మనం చూడబోతున్నాం. వారిలో పోయిన వారం మనం నేర్చుకున్నటువంటి వారి గురించి మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాళ్ళు ఒక పరిసరుడు ఒకడున్నాడు. ఎవరు? పరిసరుడు. రెండో వ్యక్తి ఎవరున్నారంటే సుంకరి ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా దేవాలయం దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? దేవాలయం దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్తూ ఉన్నారు. ఒకసారి మనం చూసినప్పుడు లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ పోయిన వారం చూసినటువంటి విషయం అలాగా చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రార్థన అనేది ఎంత శక్తివంతంగా ఉంటుందో, ప్రార్థన అనేది ఎంత పూర్ణ విధేయతతో ప్రార్థన చేయాలో ఇక్కడ ఒక సుంకరి చాలా చక్కగా నేర్పిస్తాడు పిల్లలు. ఒక సుంకరి, ఈ సుంకర్ అనే వాళ్ళే మనం పోయినసారి చూసాం. సుంకర్ అనే పేరు ఎలా వచ్చింది వీరికి? వాళ్ళ యొక్క వృత్తిని బట్టి వచ్చింది మొదటిది. రెండోది ఏంటంటే ఈ సుంకర్లో ఉన్నటువంటి చెడుతనం ఏంటంటే రోమిల దగ్గర పనిచేసేవారు. మూడోది ఏంటంటే వీళ్ళలో ఉన్నటువంటి చెడుతనము సుంకరి మాత్రమే ప్రేమించేవారు అనేది మనం చూసాం. కానీ ఈ పరిసరులు మాత్రం ఆ విధంగా కాదు. పరిసరులో ఉన్నటువంటి గుణాలు ఏంటంటే ఎప్పుడు కూడా వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఎదుటివారి వ్యక్తులు తప్పులు చూపించేవాళ్ళు. ఈ పరిసరులు సుంకరులు ఏ విధంగా ఉన్నారంటే ఆ వృత్తిని బట్టి వారికి
ఆ పేరు పెట్టారు. రెండోది ఏంటి, రోమన్స్ దగ్గర పనిచేసేవాళ్ళు. మూడోది ఏంటంటే సుంకరుల దగ్గరనే పనిచేసేవాళ్ళు. కానీ ఈ మొదటి గుంపులో ఉన్నటువంటి వ్యక్తి పరిసరులు, వీళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే, పరిసరులు అనేవాళ్ళు వీళ్ళు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని తప్పులు చూయించేవాళ్ళు. ఇప్పుడు కూడా చాలా మంది ఎదుటి వ్యక్తులను చూసి చెడిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారండి లోకంలో, ఉండరా? ఇదిగో పలానోళ్ళు చూడండి, వాళ్ళ ఆరాధనకే వెళ్ళరు, ప్రార్థనకే వెళ్ళరు, ఎప్పుడు కూడా దేవుని దగ్గరకు రారు, మరి వాళ్ళు బాగున్నారు కదా, క్రైస్తవులే. ఆ విధంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, లేరా? చాలామంది మేమెందుకు ఇక్కడ వచ్చి కూర్చోవాలి, చాలామంది చూడండి హ్యాపీగా తిరుగుతున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, ఆ రోడ్డు పక్కన చూస్తే అంతా బాగా ఫుల్గా తిరుగుతున్నారు. బెంగళూరు ప్రాంతం కదా, ఇది సిటీ కదా, ఈ సిటీలో మనం మార్కెట్ దగ్గర పక్కనే ఉంది కదా మార్కెట్, ఈ మార్కెట్ దగ్గరకు మనం వెళ్ళినప్పుడు ఎంతమంది ఉన్నారు, మరి వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారా, వాళ్ళందరూ దేవుని దగ్గరకు వెళ్తున్నారా? బాగా చెప్పారులే అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు, లేరా? అయితే ఇక్కడ మనము రెండు గుంపుల వారిని చూస్తున్నాం. మొదటి గుంపు ఎవరంటే పరిసరీలు, రెండో గుంపు ఎవరు? సుంకర్లు. వీళ్ళు ఇరువురు కూడా ఆ యూదుల్లో నుంచి వచ్చినటువంటి ఒక తెగ. ఓకేనా? ఈ విషయాన్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు మనం చూసినప్పుడు 10వ వచనం, లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనం, ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి, వారిలో ఒకడు పరిసరీయుడు, ఒకడు సుంకరి. ఇప్పుడు మనం చూసినప్పుడు మొట్టమొదటిగా పరిసరీయుడు నిలువబడి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరు వాళ్ళలో మొదటగా ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? పరిసరీయుడు. ఈ పరిసరీయుడు యొక్క వాళ్ళ యొక్క ఆ పరిసరీలో ఉన్నటువంటి లోపం ఏంటి? పరిసరీలో ఉన్నటువంటి లోపం ఏంటంటే ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి పైన మనం అన్నాం కదా, సాడీలు చెప్పడం, అబద్ధాలు చెప్పడం, వాళ్ళ తప్పులు చూపించడం, అలాంటి స్వభావం కలిగినటువంటి వారు వీళ్ళు. అయితే నిలువబడి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే 11వ వచనం, 18వ అధ్యాయం 11వ వచనం, పరిసరీయుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎలా అంట? చోరులు, అన్యాయస్తులు, వ్యభిచారులు, ఇతర మనుషుల వలె కాక ఇక ఐదోది ఎవరిని చూపిస్తున్నాడంటే తనతో వచ్చినటువంటి సుంకరిని. ఎవరన్నా అలా చూపిస్తారండి? మనతో ఎవరన్నా వచ్చారనుకోండి, ఇదిగో ఇతను చాలా అన్యాయస్తుడు, ఇలాంటి వాడిని నేనైతే మాత్రం కాదంటామా? అంటమా? మనతో వెళ్తా ఉన్నాం అనుకోండి, ఇద్దరం వెళ్తున్నాం అనుకోండి, ఒకవేళ మనతో ఉన్నటువంటి వ్యక్తి పొరపాటైనటువంటి వ్యక్తి అనుకోండి, మనం ఎదుటి వ్యక్తి దగ్గర మాట్లాడేటప్పుడు ఇదిగో ఇలాంటి అన్యాయస్తుని మాత్రం నేను కాదంటామా? ఇలాంటి మోసగాడైతే మాత్రం నేను కాదంటామా అనటానికి అసలు మనసు వస్తుందండి? అలాంటి వ్యక్తులు పరిసరీలు. అయితే ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. అయితే రెండోది ఏమంటున్నాడంటే ఇక్కడ, వారమునకు 2 మారులు ఉపవాసము చేయించు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఏం చేస్తున్నాడు మరలా రెండోదిన? ఇక రెండో సందర్భాన్ని 12వ వచనంలో ఏమంటున్నాడంటే, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాడు, మొదటిది. రెండోదేంటి? సంపాదనలో మాత్రం ఇవ్వటానికి, దేవునికి ఇచ్చేది మాత్రం నేను ఎప్పుడు కూడా వెనక్కి తీసినటువంటి వాడను కాను అనేది ఇక్కడ తెలియపరుస్తున్నాడు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు పరిసరీయుడు. అయితే ఇప్పుడు 13వ వచనం, లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనం, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఏమంటున్నాడు? ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. చూడండి, ఇప్పుడు మనము నేర్చుకుంటున్నటువంటి విషయం కూడా అంతే. పూర్ణ విధేయతతో ప్రార్థన చేయాలి. పూర్ణ విధేయతతో ఏం చేయాలి? పూర్ణ విధేయతతో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు వీళ్ళలో పూర్ణ విధేయత కలిగినటువంటి వ్యక్తి మనం ఎవరిని తీసుకోవచ్చండి? సుంకరే పరిసరీయుడా?
ఇప్పుడు పరిసరుడు అంటున్నాడు, ఇతర వ్యక్తుల్ని చూపిస్తూ మాట్లాడుతున్నాడు. ఆయన ఇచ్చేది చెప్తున్నాడు. ఆయన ఏ విధంగా ఇతరులని దేవునికి ఇచ్చేది, ఇంకా ఏం చేస్తున్నాడు, ఇక దేవుని దగ్గర ఏ విధంగా ఉపవాసం ఉండేది, అన్యాయస్తుల్ని, చోరుల్ని, అక్కడ ఉన్నటువంటి వారందరిని కూడా ఇంకా మనం చూసినప్పుడు తనతో ఉన్నటువంటి సుంకర్ని కూడా ఎత్తి చూపిస్తూ ప్రార్థన చేశాడు. కానీ ఇక్కడ సుంకరి ఏమంటున్నాడంటే, అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకు ఏం చాలదు ఆయనకి? ధైర్యం చాలా, నిలవటానికి ధైర్యం చాలా. ఏంటంటే పరలోకమందు దేవుడున్నాడు, ఆ దేవునికి ఏం చేయాలి? పూర్ణ విధేయతతో ప్రార్థన చేయాలి అనేది ఒక సుంకరి నేర్చుకున్నాడు పిల్లలు. అంటే చాలా కుటుంబాల్లో కూడా మనం చూసినప్పుడు కుటుంబాలలో ఎందుకు అసలు నెమ్మది లేకుండా పోతుంది, కుటుంబాలలో అసలు ఎందుకు శాంతి సమాధానం లేకుండా పోతుందంటే, నేను మొన్న కూడా ఒక బ్రదర్ దగ్గర చెప్తూ ఉన్నాను, మాట్లాడుతూ ఉన్నప్పుడు, బ్రదర్ మీరే భార్యాభర్తలుగా ఉన్నటువంటి మీరు, లేకుంటే ఒక సంఘ కాపరిగా ఉన్నటువంటి సంఘ కాపరి, మరి నువ్వు ఈ విధంగా విరోధంగా ఉంటే మీ పిల్లలు ఏం నేర్చుకుంటారు? ఏమైనా నేర్చుకుంటారా? అదే నేర్చుకుంటారు. ఇక్కడ కూడా ఈ పరిసరుడు చేసినటువంటి ప్రార్థన చూసి పరిసరులకు పుట్టినటువంటి పిల్లలు ఏం నేర్చుకుంటారండి? అదే నేర్చుకుంటాడు. ఇతర వ్యక్తులను తప్పులు చూపించాలి, ఇతర వ్యక్తులపైన ఏం చేయాలి? నేరాలు మోపాలి. మనం ఏదైతే యథార్థంగా ఉన్నామో దాన్ని ఎత్తి చూపించాలి, మన పక్కన ఉన్నటువంటి వారు తప్పు ఎత్తి చూపించాలి. అదే కదా పరిసర పిల్లలు నేర్చుకున్న తెగ అనేది అదే విధంగా ఉంది. కానీ సుంకరుడు చూడండి, ఒక సుంకరి నిలువబడి ఆకాశం వైపు కన్నులెత్తుటూ కూడా ఆయన భయపడిపోయాడు. పిల్లలు భయపడిపోయామంటున్నాడు. చూడండి మరొకసారి. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకు ఆయనను ధైర్యము కాల్చ రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతనికంటే ఇతడు నీతిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. ఎవరు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు ఇప్పుడు దేవుని విషయంలో? తన్ను తాను ఎవరైతే, ఇక్కడ కింద చెప్పబడుతుంది చూడండి 14వ వచనం బి లైన్లో మనం చూసినప్పుడు, తన్ను తాను తగ్గించుకునేవాడు, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడనని, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడనని చెప్పెను. ఇప్పుడు ఎంత హెచ్చించుకున్నాడండి పరిసరుడు? చాలా హెచ్చించుకున్నాడు. దేవుని దగ్గరకు వెళ్ళాడు, అసలు పూర్ణ విధేయతతో ప్రార్థన చేయలేకపోయాడు. పూర్ణ విధేయత లేదు అతనికి. కానీ సుంకరి దీవింపబడ్డా, ఒక పరిసరుడు దీవింపబడ్డా అంటే మనం ఎవరని చెప్తాం? పరిసరుడు అని చెప్పగలం. పరిసరుడనే మనం చెప్తూ ఉంటాం. ఎందుకు? ఇతరుల కంటే ఈయన బాగున్నాడు అంటారు చాలామంది లోకంలో ఉండేవాళ్ళు. అంతేనా? దేవునికి ఇచ్చే విషయంలో ఇస్తున్నాడు, మరలా ఉపవాసం ఉండే విషయంలో ఉంటున్నాడు. ఇప్పుడు ఎవరు గొప్పవాడు వీరిలో అంటే పరిసరుడా? దేవుని విషయంలో మాత్రం పరిసరుడు కాదు. లోకం విషయంలో ఒకవేళ పరిసరుడు గొప్పగా తీర్పు తీర్చుండొచ్చు, కానీ దేవుడు మాత్రం అలా తీర్పు తీర్చడు. ఆయన ఏమంటున్నాడు? వాళ్ళు ఎంతైతే హెచ్చించబడతారో అంతే తగ్గించబడతాడు. వాళ్ళు ఎంతైతే తగ్గించబడతారో దేవుని విషయంలో దేవుడు అంతగానే వాళ్ళని హెచ్చిస్తాడనేది ఈ పాఠం పిల్లలు. ఇప్పుడు మనం చూసినప్పుడు మనం కూడా మన యొక్క ఆత్మీయ జీవితాలు ఎదగాలంటే, మన ఆత్మీయ జీవితాలు సమృద్ధిగా మన కుటుంబాలు ఉండాలంటే ముఖ్యంగా మనం ఏం చేయాలి? పూర్ణ విధేయత కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన అంగీకరిస్తారు. ఇతర వ్యక్తులు తప్పులు చేస్తూ ఉంటారు, కానీ ఆ తప్పులు ఎత్తి దేవుని దగ్గర చూపించడం కాదు. అలా తప్పు చేయకుండా వాళ్ళు ఉండటానికి మనం ఏం చేయాలి? వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. మొదటిది. ఈ రెండో వ్యక్తిని మనం చూసినప్పుడు, రెండో వ్యక్తిని పాత నిబంధనలో మనం చూసినప్పుడు యెహోషువ అనే ఒక వ్యక్తి మనకి ఇక్కడ కనపడుతున్న పిల్లలు. ఎవరు? మీకు అందరికీ బాగా తెలుసు. ఈ ఇజ్రాయేల్ ప్రజలు పాలు తేనెలు ప్రవహించే దేశం లోపలికి వచ్చిన తర్వాత రెండో వ్యక్తిని మనము చూస్తున్నాం. ఎంత పూర్ణ విధేయతతో దేవునికి ప్రార్థించాడో మనం చూస్తూ ఉన్నాం. ఎవరు? యెహోషువ. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. యెహోవా
ఇజ్రాయేలుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇజ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. ఏమని చేశాడు? సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట ఏషారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. ఇప్పుడు చాలామంది ప్రార్థనలు చేస్తుంటారు. ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం. ఎలా ఉన్నాయి ప్రార్థనలు? కొంతమందిని పేరు పెట్టి పిలవడం, వెంట్రుకలు లేనటువంటి వారికి వెంట్రుకలు రావడం, కడుపులో గడ్డలు కరిగిపోవడం, అంతేనా? ఏదో తలపోటు అయితే తలపోటు తగ్గిపోవడం, అంతేనా? ఏదో మోకాలు నొప్పులకి కాళ్ళు నొప్పులకి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. చూసారా మీరు? చూసారా? అంటే ప్రార్థన ఏంటంటే సృష్టిలో పడింది. ప్రార్థన చేస్తే ఏలో పడింది? సూర్యుడు చంద్రుడు లోపడ్డాడు. ఇప్పుడు యెహోషువ వెళ్ళి ఎంత విధేయత కలిగి ఉంటే ఆ ప్రార్థనకు లోబడిందండి. సూర్యుడు లోపడడం అంటే మాటల ఒక సూర్యుడు ఆగమంటే ఆగడం, చంద్రుడు ఆగమంటే ఆగడం మాట సామాన్యమండి. దాదాపుగా మీరు ఆ ఐగుప్తు దేశం నుంచి ఆ బానిస బ్రతుకుల నుంచి ఇజ్రాయేల్ ప్రజలు విడిపించేటప్పుడు దాదాపు యెహోషువ చిన్న పిల్లవాడు, అప్పుడే పుట్టున్నాడో ఏమో తెలియదు, అయి ఉండొచ్చు మేబీ. 40 సంవత్సరాలు పాలు తేనెలు ప్రపంచ దేశం లోపలికి ఆ అరణ్య ప్రయాణంలో పెరిగాడు అతను. ఎక్కడో మనలాగా కుటుంబంలో పెరగల. కుటుంబములు అంటే ఒక స్థిరమైనటువంటి గృహంలో పెరగల. ఆ అరణ్య మార్గంలోనే పెరిగాడు. ఆ అరణ్య మార్గంలో పెరిగినటువంటి యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు ఆపగలిగాడంటే దేవుడు ఎంత విధేయతతో ప్రార్థన చేస్తుంటాడండి. ఆ 40 సంవత్సరాలలో ఎంత విధేయత ఆ అరణ్య మార్గంలో నేర్చుకున్నాడండి. నాడు మనకు చూడండి, కుటుంబాల్లో చిన్న వాటికే మనకు ఓర్పు ఉంటుందా? ఒక్కొక్కరు నోరు చూడాలి, మాట్లాడతారు, ఇక అమ్మో కదిలీకూడదు ఇలా అనిపిస్తూ ఉంటుంది. నిజం. ఇక్కడ మాత్రం ప్రార్థనకు వచ్చినప్పుడు మాత్రం మాట్లాడరు అనుకోండి, ఇంటి దగ్గరికి వెళ్ళామనుకోండి అస్సలు దేవుని యొక్క భక్తి, విశ్వాసము ఇవన్నీ మనం బాప్తిసం తీసుకున్నాం, మనం రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నాం, మనం చాలా విధేయతగా దేవునికి ఉండాలి అని ఉంటుందా? కనీసం సువార్థికులు ఉన్నారని కూడా చాలామంది గమనించరు. నిజం. అంటే పూర్ణ విధేయత అనేది వస్తుందా? అప్పుడు వస్తుందా? రాదు. కానీ ఈ యెహోషువ ఆ అరణ్య మార్గంలో ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన నడుచుకొని సమయానికి ఆయనకి ఏదో సమయం వచ్చినప్పుడు కానీ ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన అంగీకరింపబడేదా? ఖచ్చితంగా అంగీకరింపబడదు. అంటే మనము దినదినము మనం ఏం చేయాలంటే మనలో కొన్ని మార్పులు తెచ్చుకోవాలి. ఖచ్చితంగా మన కుటుంబాలలో ఎందుకు సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, వీటి నుంచి మనం ఎంత మొరపెట్టినా కూడా అసలు బయటికి ఎందుకు రాలేకపోతున్నాం అనేది ప్రశ్న. ఎందుకు రాలేకపోతున్నాం? ఖచ్చితంగా ఏదైనా లోపం ఉంటేనే. మీరు చూడండి, ఈనాడు చాలా యూట్యూబ్స్ వచ్చాయి. ఎందుకు? తిరిగి కూర్చో. చాలా యూట్యూబ్స్ వచ్చాయి కదా. ఈ యూట్యూబ్లలో మీరు కూడా చాలాసార్లు ట్రై చేసి ఉండొచ్చు. మేబీ వంటలు చేస్తూ ఉంటారు, చేస్తుంటారు, చాలామంది చేస్తుంటారు. నవ్వుతున్నారంటే చేశారని. అయితే చూడండి, యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు చేసినట్టు ఇక్కడ రాదు. చూడండి వాళ్ళు ఏ విధంగా అయితే తయారు చేశారో మళ్ళీ 5 నిమిషాల్లోనే. మనం ఇక్కడ 2 గంటలు చేస్తే ఆ ఫుడ్ వాళ్ళు 5 నిమిషాల్లో, 3 నిమిషాల్లో, 4 నిమిషాల్లో ఏం చేస్తూ ఉంటారు? చేసి పక్కన పెడుతూ ఉంటారు. మన వాళ్ళు కూడా టక్ టక్ అని ఇది వేయాలి అది వేయాలని చూస్తారు, కానీ నిజంగా ఎగ్జాక్ట్గా అయితే మాత్రం రాదు. వస్తుందా? వచ్చింది ఎప్పుడన్నా? ఇప్పుడు యూట్యూబ్ని చూసి మనం మాదిరిగా తీసుకుని వంటలో లేకుంటే వగేరా ఏరే నేర్చుకున్నప్పుడు యూట్యూబ్ కన్నా ఎక్కువైనటువంటి జీవితాన్ని జీవించారు వీళ్ళు. ఒక యెహోషువ కానివ్వండి, ఒక సుంకరి కానివ్వండి, ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి వాళ్ళు అంత విధేయత చూపించారు ప్రార్థనకి. మరి వీళ్ళని చూసి ఎందుకు యాజ్ ఇట్ ఈజ్గా కొంచెం మనం ట్రై చేయలేము? మనము ఎప్పుడన్నా చేస్తుంటామా?
యెహోషువ గారిని ఒకవైపు పెట్టి, లేకుంటే ఇప్పుడు మారు మనసు పొందినటువంటి ఒక సుంకర్ని ఒకవైపు పెట్టి మనము ఎప్పుడైనా మనం పోల్చుకొని ఉంటామా? ఈ విధంగా కొంచెమన్నా మనం బయటకు వద్దాం. వాళ్ళు కనీసం రాజ్యాలు దేశాలు జయించినా కూడా, గొప్ప గొప్ప వారిగా బిడ్డలని పొందుకున్నా కూడా, మనం జస్ట్ మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకుందామనే జ్ఞానం ఉంటుందా? అందుకే దేవుడు ప్రారంభంలోనే చెప్పాడు, మనం యాకోబు పత్రిక చదివినప్పుడు, మీకు జ్ఞానం కొద్దుగా ఉంటే యూట్యూబ్ని అడగండి. అంతేనా? జ్ఞానం కొద్దుగా ఉంటే ఎవరిని అడగండి? ఈనాడు జ్ఞానం, నిజంగా జ్ఞానం కూడా ఏ విధంగా ఉండాలని కూడా నేర్చుకుంటున్నారు. అన్నీ ఉన్నాయి, ఏది లేదని కాదు. నిన్న కూడా ఒక దిక్క ఏదో ఒక బ్రదర్ వచ్చి ఏదో మిషన్ ఒకటి ఫిట్ చేస్తుంటే ఒక సిస్టర్ యూట్యూబ్లో చూస్తూ ఉంది. ఏం సిస్టర్ అంటే, అది 2 సార్లు పెట్టి అయిపోయింది, ఇంకొకటి కూడా పెట్టాల. ఇలా ఉంటుంది సిస్టర్ యూట్యూబ్ అంటే అని చెప్పాను నేను. వాళ్ళు యూట్యూబ్లో 5 నిమిషాలలో 2 సార్లు పెట్టేశారు, ఆ మిషన్ సెట్ చేశారు. ఈమె ఒక్కసారి కూడా ఒక ప్లేట్ కూడా పెట్టాల అక్కడ. నిజం. అందుకే నేను చెప్పాను, దేవుడు ఉన్నాడని తెలుసుకోండి కొంచెం. ఈ యూట్యూబే, దేవుడు దేవుడే అని చెప్పాను. అంటే మనం ఏం నేర్చుకోవడానికి ముందుకు వస్తున్నామంటే, లోకంలో మనం చూసినప్పుడు చాలా విషయాలలో చాలా ఎక్కువైనటువంటి విషయాల్లో మనము ఎదుటి వ్యక్తులను చూసి మనం ఫాలో చేస్తూ ఉంటాం మన జీవితాన్ని. అంతేనా? ఇక కొన్ని నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏమన్నా ఉంటే, ఇందాక చెప్పాను కదా, యూట్యూబ్ని చూసి నేర్చుకుంటూ ఉంటాం. కానీ బైబిల్ చదివినప్పుడు మనము ఎందుకు ఒక వ్యక్తి జీవితాన్ని మనం మాదిరిగా తీసుకోము? ఈనాడు చాలామందికి భయము. ఏదన్నా ఒక వర్క్, ఏదైనా ఒక పని ప్రారంభించాలి, కుటుంబంలో ఏదన్నా ఒకటి చేయాలనుకోండి, భయపడుతూ ఉంటారు. ఏమవుద్దు, ఈ విధంగా నిలబడగలమో నిలబడలేమో. కానీ దేవుడు నిలబెట్టలేడా? మనం ఉన్నటువంటి ఆ సమస్యల నుంచి బయటికి తీసుకురాలేడా? చాలామంది ఉన్నారు, దిగులు పడి అయోమయమైపోతూ ఉంటారు. నాకు నవ్వు వస్తూ ఉంటుంది వాళ్ళని చూసినప్పుడు. కనీసం ఇజ్రాయేల్ ప్రజల విషయంలో మనం చూసినప్పుడు ఆయన అంటూ ఉంటాడు, గద్దరెక్కల మీద మిమ్మల్ని మోసుకొని వచ్చాను కదా అంటూ ఉంటాడు. బానిసల బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి మిమ్మల్ని, దాదాపు 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నటువంటి మిమ్మల్ని, గద్దరెక్కల మీద మిమ్మల్ని తీసుకొచ్చాను కదా. అది ఒక ప్రార్థనే. మరలా మోసే గారు చేసినటువంటి ప్రార్థన, మొర్ర పెట్టారు దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ ప్రజలు నీ బిడ్డలు తండ్రి, నీ బిడ్డలు ఈ బాధలు పడలేకపోతున్నారు, వీళ్ళని దయచేసి ఏం చెయ్యి, బయటికి తీసుకురండి. ఇక్కడ కూడా బయటికి తీసుకొచ్చినటువంటి వారిలో ఉన్నటువంటి వారే ఒక యెహోషువ. మరి అదే యెహోషువ మోసే గారి దగ్గర ఎంత నేర్చుకున్నాడండి ప్రార్థన గురించి. దేవుని దగ్గర ఏ విధంగా విన్నపాలు తెలియచేయాలని నేర్చుకున్నాడు. కనీసం సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడంటే ఎంత బలంగా ప్రార్థన చేశాడు చూడండి. ఇంకా ఫస్ట్ ప్రారంభంలోనే మొట్టమొదటి పేజీలో మనం చూసినప్పుడు ఎరికో గోడలు కూలిపోయాయి. సామాన్యమా ఎరికో గోడలు అంటే? మీరు ఇంటికి వెళ్ళినాక కొట్టండి, గూగుల్లో కొట్టి చూసుకోండి. ఎరికో గోడల యొక్క ప్రాముఖ్యత ఏంటి, అది ఎంత వెడల్పు, ఎంత పొడవు, ఆ విస్తీర్ణతలు చూశారనుకోండి, జస్ట్ అలా అరిస్తే పడిపోయాయి గోడలు. పడిపోయాయా? ఈనాడు కూడా మన కుటుంబాలలో మనం ఖచ్చితంగా ఏదైతే మనం గెలవలేమో ఖచ్చితంగా మనం ప్రార్థనతో మనం గెలవగలం పిల్లలు. అందుకే యెషయా గ్రంథం 59వ అధ్యాయం మనం చూడం, రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తం కుర్చీ కాలేదు. దేవుని హస్తం అయితే మాత్రం కుర్చీ కాలేదు మనల్ని రక్షించడానికి. వినినేరకున్నట్లు ఆయన చెవులు మందం కాల. మనం ఎంత మొరపెడుతున్నా కూడా మన ప్రార్థన ఆయన దగ్గరకు వెళ్ళలేదంటే దేవునికి ఏమి వినపడడం లేదని కాదు, మరేంటి, మీ దోషములు, మీ పాపములు దేవునికి మీకు అడ్డుగా వచ్చి ఉన్నవి అంటూ ఉంటాడు. అడ్డుగా వచ్చి ఉన్నవి అంటే దేవునికి మనుషులకి అడ్డుగా వచ్చినటువంటి పాపం ఒకటి లేకుండా ఉంటే, ఇప్పుడు పాపాన్ని తెంపేసుకోగలిగాడు ఒక సుంకరంటే పాపే. ఒక జక్కయ్యని మనం చూసాం, జక్కయ్య కూడా పాపే, సుంకరుడు. కానీ మేడి చిట్టెక్కి త్వరగా ఎక్కి ప్రభుని చూడాలనుకున్నాడు. మరి అంతమంది ప్రజల్లో ఎవరిని చూశాడండి క్రీస్తు ప్రభువారు? జక్కయ్య దిగు, త్వరగా దిగు, ఈ దినము నీ ఇంట ఉండవలసి ఉన్నది, నేను ఉండవలసి ఉన్నది జక్కయ్య అంటాడు. అంటే ఎంత విధేయత కలిగి ఉన్నాడు జక్కయ్య. ఆయన కూడా సుంకరే, కానీ ఇక్కడ సుంకర చేసినటువంటి ప్రార్థన చూడండి. అదే పరిసరుడు ఎలా ఉన్నాం, ఏ స్థితిలో మనం ఉన్నాం, మనం చేసినటువంటి ప్రార్థన దేవుని దగ్గరకు వెళ్తుందా వెళ్ళడం లేదంటే రిజల్ట్ మనం చూసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం, పనికి వెళ్ళామనుకోండి నెలంతా కూడా
ఒకళ్ళ ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటూ పని చేస్తూ ఉన్నాం అనుకోండి, ఒక్కరమే పని చేస్తూ ఉన్నాం అనుకోండి, నెలసరికి 30వ తారీఖు వచ్చేసరికి మనం ఏం చేసుకుంటాం? జీతం వచ్చేసరికి లెక్కలు చూసుకోమా? ఎంత ఖర్చు పెట్టుకున్నాం, ఎంత వచ్చింది, ఏంటి అసలు లాభం ఏంటి, నష్టం ఏంటి, ఇవన్నీ చూసుకోమా? మరి నష్టం వచ్చిందని మనం ఎలా చెప్తాం? ఎలా చెప్తాం? చూసుకోబట్టే కదా. మరి ఇది కూడా అంతే, ప్రార్థన జీవితం కూడా అంతే. ఈ ప్రార్థన జీవితం కూడా ఏంటంటే మన వారం ప్రతి దినము కూడా ఎందుకు నా జీవితంలో ఇది జరగడం లేదు, ఎందుకు నేను పొందుకోలేకపోతున్నాను, ఎందుకు అసలు నా జీవితంలో ఈ విధంగా జరుగుతుందని ఎప్పుడైనా అడుగుంటామా? ఎప్పుడైనా రిజల్ట్ చూసుంటామా ప్రార్థన జీవితంలో? అయితే ప్రార్థన అనేది పూర్ణ విధేయతతో మనం చేయాలి పిల్లల. పూర్ణ విధేయతతో చేసినటువంటి ప్రార్థన ఖచ్చితంగా ఏమవుద్దంటే మనల్ని కాపాడద్ది. అలా కాపాడింది ఒక సుంకరిని, అలా కాపాడింది ఒక యెహోషువాని. అయితే మూడో వ్యక్తిని మనం చూసినప్పుడు ఈ మూడో వ్యక్తి ఎవరంటే హిజ్కియా. హిజ్కియా ఎవరు? రాజు. రాజు వెళ్ళి ప్రార్థన చేయడం ఏంటండి? రాజుకి ఒక ప్రార్థన అవసరత వచ్చింది. రాజుకు కూడా ప్రార్థన అవసరాలు వస్తాయా? ఆస్తి, ధనము, ఆయనకి ఏం తక్కువ ఉండదు. ఆయనకి సేవ చేసే వాళ్ళు కావచ్చు, అన్నీ ఉన్నాయి సమృద్ధిగా. కానీ ఇక్కడ ఏం కోల్పోతున్నాడంటే చివరికి ఒక ధనవంతుడు కదా ఉన్నట్టు తన మనసులో అనుకుంటున్నాడంట ధనవంతుడు. ఏమని? తినుము, త్రాగుము, సుఖించము అనుకుంటున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నాను, నువ్వు సిద్ధపరిచినవన్నీ కూడా ఎవరు అవుతాయి చెప్పు అన్నట్టుగా. ఇతనికి అన్నీ ఉన్నాయి, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, ధనం ఉంది, రాజు కదా, అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఇక్కడ హిజ్కియాకి తన మరణము వెళ్ళిపోబోతుంది. మరణాన్ని అడుగుతున్నాడు దేవుడు, ఆవిష్ను తగ్గిస్తున్నాడు దేవుడు. ఎందుకు ఆవిష్ తగ్గిస్తాడు? మనకి ప్రసంగి గ్రంథంలో ఉంటూ ఉంది, ఇవాళ నీవు నీ ఆవిష్కాలం కన్నా ముందే చనిపోవచ్చున్నావు అని అంటుంది అనమాట. ఇక్కడ అంటే దేవుడిచ్చినటువంటి ఆవిష్ లోపలనే కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు, చూసారా? చూడలేదా ఎవరిని మీరు? దేవుడిచ్చినటువంటి ఆవిష్ను ముగించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు, చూసారా? అలా హిజ్కియాకి అలాంటి పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు విడుస్తున్నాడు పిల్లలు. చూద్దాం మనం ఒకసారి. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము. మీ యొక్క బైబిల్ తిప్పుకున్నట్లయితే 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. ఆ దినములలో పేజీ నెంబర్ 327 పాత నిబంధన, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతున్నాను, మీరు చూడండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోసు కుమారుడును ప్రవర్తి అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు, కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకున్నామని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. బాగా గమనించండి. ఇప్పుడు రాజుగా పరిపాలన చేస్తున్నాడు ఎవరు? హిజ్కియా. ఈ హిజ్కియా దగ్గరకు వచ్చి ప్రవర్తి అయినటువంటి యెషయా గారు ఏమంటున్నాడు? యెషయా గారికి దేవుడు తెలియజేస్తారు. ప్రవర్త అంటే ఏంటంటే దేవుని మాటలు చెప్పువారు. దేవుడు ఏమైతే వాళ్ళని హెచ్చరిస్తారో, దేవుడు ఏమైతే ప్రవచింపమంటారో అలా ప్రవచించే వారిని ప్రవర్త అంటారనమాట. ఇప్పుడు ఏమని చెప్పమన్నాడు దేవుడు? హిజ్కియా దగ్గరికి వెళ్ళి, హిజ్కియా ఇక ఉండటానికి ఇష్టం లేదు నాకు, ఈ హిజ్కియా మరణమవుతున్నాడని నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు. మనకెవరన్నా చెప్పారనుకోండి, చాలా ఎక్కువైన సార్లు మనకి దేవుని వాక్యంతో మనల్ని దేవుడు హెచ్చరించి ఉంటాడు. దేవుడు వస్తే కదా నేను వినేది, అంతే కదా. దేవుడు కనపడాలి, ఎక్కడ ఇదిగో ఈయన చెప్తే మేము వినేదేంటి అంటూ ఉంటాం. చెప్పమా? చెప్తాం. ఎన్నోసార్లు మనకి హెచ్చరికలు జరుగుతూ ఉంటాయి వాక్యంతో, సరి చేసుకోము. అది అందరికిలే, నాకు ఒక్కదానికేనా, నాకు ఒక్కడికేనా అంటూ ఉంటాం. కానీ ఇక్కడ హిజ్కియా చూడండి, ఒక్కసారి హిజ్కియాని దగ్గరకు వెళ్ళి ఈ యెషయా గారు చెప్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క బిహేవియర్ అయినట్టు కదా, పద్ధతి కదా, ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి. 2వ వచనం, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడినైన
సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించను. ఏమని ప్రార్థన చేస్తున్నాడండి? నేను ఎలాంటి వాడినో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో తండ్రి, నేను నీ పట్ల ఎలా నడుచుకున్నానో ఒక్కసారి నన్ను జ్ఞాపకం తెచ్చుకో అంటున్నాడు. అయితే 4వ వచనం, యెషయా నడిమి సేరలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నువ్వు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని అంటున్నాడు. మరలా చెప్పమంటున్నాడు. నడిమిశాలలో పడి యెషయా గారు వెళ్తూ ఉన్నప్పుడు, యెషయా ఆగు, నువ్వు చెప్పినటువంటి వ్యక్తి మనస్సు మార్చుకున్నాడు. నువ్వు ఎవరినైతే వెళ్ళి హెచ్చరించావో అతని హృదయం కరిగింది. మరలా వెళ్ళి అతని దగ్గరికి అని అతని దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. నువ్వు కన్నీళ్ళు, చాలామంది మనకు బైబిల్ గ్రంథంలో ఉంటుంది అనమాట, మనం విడిచినటువంటి కన్నీళ్ళు బుడ్డిలో ఉంటాయి. చాలామంది చెప్తూ ఉంటారు, అనలేదు మిమ్మల్ని ఎవరిని, రేపు మనం ఈ తీర్పు దినాన్ని వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు ఆ కన్నీళ్ళకి బహుమతి మనకి ఇవ్వబోతున్నాడు దేవుడు అని చాలామంది ప్రచారాలు కూడా చేస్తూ ఉంటారు. నిజం అంటే ఆ విధంగా కన్నీళ్ళు ఉంటాయి, అక్కడ లిటర్గా కన్నీళ్ళు తీసుకెళ్ళి అక్కడ దేవుడు మనకు చూపిస్తాడని కాదు, కానీ బాహ్యంగా తీసుకెళ్ళి చూపిస్తాడని కాదు, కానీ నిజం మనం చేసినటువంటి ఆ కన్నీటి ప్రార్థన, మనం చేసినటువంటి ఆ కన్నీటి ప్రార్థన ఏమవుద్దంటే ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్ళద్దు. మనం పడే ఆ పశ్చాత్తాపం ఏ విధంగా ఉంటుందంటే దేవుని దగ్గరకు వెళ్ళద్ది. వెళ్ళలేదా హిజ్కియా చేసినప్పుడు? కుదరదు, నేను ఒప్పుకోను అన్నాడా? దేవుడు మనల్ని చాలాసార్లు హెచ్చరించుంటాడు, పిల్లలు మార్చుకోండి, మీలో ఉన్నటువంటి ఏంటి కొన్ని అలవాట్లు మార్చుకోండి, మీ ఇష్టానుసారంగా మీరు ఉండటానికి ఇష్టపడద్దు, దేవునికంటూ ఒక ఇష్టం ఉంది మన పట్ల అని ఎన్నోసార్లు మనల్ని వాక్యంతో దేవుడు హెచ్చరించుంటాడు. కానీ అందుకే మన జీవితాల్లో కొన్ని జరగవు, కొన్ని ఏమవు, కొన్ని అడ్డులు ఆటంకాలు మన జీవితాల్లో వస్తూ ఉంటాయి. ఏంటి అడ్డులు ఆటంకాలు ఎందుకు వస్తూ ఉంటాయి? మనము మార్చుకోవాల్సినటువంటి స్థితి ఉంది. ఎప్పుడైతే మనం మార్చుకోవాల్సినటువంటి స్థితి ఉందో అది మార్చుకుంటామో అదేమవుద్ది, ఖచ్చితంగా దేవుడు మరలా సఫలం చేస్తాడు. మనం చూసే యెషయా గ్రంథం 59వ అధ్యాయం, రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తం కురుచుకాల, వినినేరకున్నట్లు ఆయన చెవులు మందం కాల. మరి ఏంటి దేవునికి మనుషులకు అడ్డొచ్చింది ఏంటి? ఇప్పుడు దేవునికి మనుషులకు అడ్డొచ్చింది ఏంటంటే అడ్డుపండలాగా పాపం అనేది అడ్డొస్తుంది పిల్లలు. ఎప్పుడైతే ఆ పాపాన్ని మనం ఎప్పుడైతే తొలగించుకుంటాం మన జీవితాలలో ఆటోమేటిక్గా మనం దీవింపబడతాం. మీరు బైపాస్ సర్జరీ అని చూసారా? హార్ట్కి హింజోగ్రామ్ అని వేస్తూ ఉంటారు కదా, అది ఎందుకు వేస్తారు? ఎందుకు అసలు ఆపరేషన్ చేస్తారు చెప్పండి? బాగా గమనించండి. ఇక నుంచి వెళ్ళే నరాల్లో ఎక్కడైతే బ్లడ్ అనేది క్లాట్ అవుద్దో, బ్లడ్ సరఫరా అవుదో అక్కడ స్టక్ అయిపోద్ది, వెనక్కి వస్తూ ఉంటుంది. దానివల్లే ఈ బ్రెయిన్కి ఎఫెక్ట్ అవ్వడం, చాలా పెరాలసిస్ రావడం, ఇలాంటి చాలా సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. నేను ఆరోగ్య సూత్రాలు చెప్పడం లేదు, కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎప్పుడైతే ఆ బ్లడ్ క్లాట్ అయిన దగ్గర ఆపరేషన్ చేసి దాన్ని సూది కన్నా సన్నగా ఉంటాయి నరాలు. ఎలా ఉంటాయి? సూది తెలుసు కదా మీకు అందరికీ, బట్టలు కుట్టుకునే సూది. ఆ బట్టలు కుట్టుకునే సూది కన్నా కూడా చాలా సన్నగా ఉంటాయి. ఆ సన్నగా ఉన్నటువంటి ఆ సూదిలాగా ఉన్నటువంటి ఆ నరాలలో రక్తం అనేది బ్లాక్ అవుతూ ఉంటుంది, ముందుకు వెళ్ళదు. అలా వెళ్ళనప్పుడే దాన్ని ఆపరేషన్ చేసి ఏం చేస్తారు, దాన్నే ఆపరేషన్ అనేది రిలీఫ్ చేస్తూ ఉంటారు అన్నమాట. పాపము కూడా అంతే. దేవుడు ఒకవైపు ఉంటే మనము ఒకవైపు ఉంటే మనం చేసే ఆ ప్రార్థన రక్తం ఏ విధంగా అయితే సరఫరా అవుతూ వస్తూ పోతుందో అలా వెళ్ళకపోవడం వల్ల మన ప్రార్థనలకు జవాబులు అనేవి రావడం లేదు. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హిజ్కియా కన్నీళ్లు విడిచినప్పుడు చూసినప్పుడు ఇక్కడ అంటున్నాడు, ఏమన్నాడు? 6వ వచనం, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం,
ఇక 15 సంవత్సరముల ఆయుస్సు నీకు ఇచ్చేదను, మరియు నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశ్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించెదను అంటున్నాడు. అంటే ఒక రాజు అండి ఎంత తగ్గింపు స్వభావం కలిగిందండి. ఒక రాజు ఎంత తగ్గింపు స్వభావం కలిగి, ఇప్పుడు దేవుడు యెషయా గారు వచ్చి మాట్లాడినప్పుడు నేను చనిపోతానా, నాకు ఆయుష్ తగ్గిపోతుందా, నాకేంటి తక్కువ, రాజులు ఇక్కడ ఉన్నటువంటి భటులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, రాజ్యం ఉంది, రాజ్యం నా చేతిలో ఉంది, అసలు ఏంటి నువ్వు చెప్పేది అన్నాడా హిజ్కియా? అనలా. అంటే హిజ్కియా ఏం గమనించాడంటే, నేను ఎక్కడ పొరపాటు చేశాను, నిజం, నేను చేసిన పొరపాటుకి దేవుడు నాకు ఆయుష్ తగ్గించడం ఇది నిజము, యెషయా గారు చెప్పేది నిజం అనేది ఒప్పుకున్నాడు. పిల్లలు ఈనాడు చాలాసార్లు, మనకు ఎక్కువైనటువంటి సార్లు మన దగ్గరికి వాక్యం వచ్చి మనల్ని హెచ్చరించి ఉంటుంది. దిద్దుకోం. అలా దిద్దుకున్నప్పుడు ఏమవుద్ది, అలా దిద్దుకున్నప్పుడే మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు. మరలా వచ్చి మనం కూర్చొని ఎంత ఏడ్చి మొరపెట్టినా కూడా దేవుని దగ్గరికి ప్రార్థన వెళ్ళదు. కానీ ఎంత విధేయత, ఎంత పూర్ణ విధేయత చూపించాడండి హిజ్కియా. మరలా చూడండి, ఆ నడిమిశాలలో పడి మాట చెప్పాడు యెషయా గారు వచ్చి, ఆ నడిమిశాలలో పడి వెళ్తూ ఉన్నప్పుడే దేవుడు మరలా ప్రత్యక్షమే యెషయా గారిని హెచ్చరించాడు. యెషయా ఆగు, ఇదిగో నువ్వు చెప్పినటువంటి వ్యక్తి అయినటువంటి హిజ్కియా తన మనస్సును మార్చుకున్నాడు, తన నా పట్ల విధేయత చూపించాడు, నువ్వు ఏదైతే లోపంగా ఉందని చెప్పావో దాన్ని దిద్దుకోగలిగాడు, నువ్వు మరలా వెళ్ళి అతనికి ఏం చెయ్యి, ఆయుష్ పొడిగిస్తున్నాడని చెప్పన్నప్పుడు అప్పుడు ఎంత సంతోషపడి ఉంటాడండి. మనలో కూడా చూడండి కొన్ని సమస్యలు ఉంటాయి, ఆ సమస్యల నుంచి ఒక్కసారి మనకు తెలియదు ఏ విధంగా తీసుకొస్తాడో దేవుడు బయటికి. సమస్యలు ఉన్నప్పుడు ఏ విధంగా ఆ సమస్య నుంచి మనల్ని బయటకు తీసుకొస్తాడో మనకు తెలియదు, ఆయన చేసుకోగలడు. ఆయన ఆ సమస్య నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు ఆ భారం ఎలా ఉంటుంది, తగ్గిపోద్ది కదా. ఇప్పుడు మనం ఏం చూసాం, ముగ్గురు గురించి చూసాం. మొదటిది ఎవరిని చూసాం, పరిసరుడు సుంకర గురించి చూసాం మొదటిది. రెండోది యెహోషువ గురించి చూసాం. మూడోది హిజ్కియా గురించి చూసాం. వీళ్ళ జీవితాలు మరలా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పూర్తిగా ఒకసారి చదవండి. ఏం చేయండి, ఒకసారి ఇంటికి వెళ్ళినాక చదవండి. ఏంటంటే ఇక్కడ మనం చూసినప్పుడు మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఒక చక్కటి మాట మనకు తెలియపరుస్తూ ఉంటుందన్నమాట. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని మీతో వారితో చెప్పాను. ఇక్కడ మీరు దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నారో అవి దొరికేవి అనేది నమ్మాలి. ఆ దొరికేవనేవి నమ్మాలంటే ఇక్కడ తెలియపరుస్తున్న మత్తయి సువార్త, ఇదే మత్తయి సువార్త 26వ వచనం 26:39 మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు, కొంత దూరం వెళ్ళి సాగిలి పడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేస్తున్నా. అంటే యేసుక్రీస్తు వారి ప్రార్థన. అంటే ఏది ప్రార్థన చేసినా కూడా ఎలా ప్రార్థన చేయాలని తెలియపరుస్తున్నాడు. దేవుని చిత్తానుసారంగా మనం ఏం చేయగలగాలి, ప్రార్థన చేయగలగాలి. మనం ఏది అడిగినా కూడా యేసుక్రీస్తు వారు తండ్రికి ప్రార్థన చేశాడు. ఆయన ఏమన్నాడు, ఏది చేసినా కూడా ఆయన చిత్తానుసారంగా మనం ఏం చేయగలగాలి, ప్రార్థన చేయగలగాలి. మనం చూసినప్పుడు ఒక సుంకరి ఆయన చిత్తమేంటో గ్రహించి చేయగలిగాడు. ఒక యెహోషువ ఆయన చిత్తమేంటో ఎరిగి గమనించి ప్రార్థన చేశాడు, ఆయన పొందుకున్నాడు. ఒక హిజ్కియా, మరణం అవుతున్నటువంటి హిజ్కియా కూడా ఆయన ఏం నేర్చుకున్నాడు, ఆయన చిత్తమేంటో గ్రహించి దేవునికి ఏది నేను సమర్పించాలో,
దేవునికి నేను ఏ విధంగా విధేయత ఉండాలో, నేను దేవునికి ఏ విధంగా పూర్ణ విధేయతతో నేను ప్రార్థన చేయాలో ఆయన కన్నీళ్లు విడుచుతూ దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళినప్పుడు ఆ రిజల్ట్ చూడండి ఏ విధంగా వచ్చిందో వాళ్ళకి. ఈనాడు మనం కూడా చాలా బాప్తిసం పొంది ఒకవేళ 5, 6, 10 ఇటు అయి ఉంటుంది, చాలా సంవత్సరాలు అయి ఉండొచ్చు. కానీ మన జీవితంలో ఎప్పుడైనా సరే మన ప్రార్థన జవాబు వచ్చి ఉంటుందా అంటే చాలా వాటికి మనకు వచ్చి మనకు తెలియకుండా దేవుడు ఇచ్చేసి ఉంటాడు మనకి. కానీ ఇప్పుడు మన ఆత్మీయ జీవితాల్లో మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా మనము వీరందరిని కూడా మనం ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే వాళ్ళ జీవితాలలో ప్రార్థన వలన కలిగినటువంటి మేలును చూసాం. ఈనాడు మన జీవితాలలో కూడా ఈ విధంగా మేలులు పొందాలంటే అలా అని చెప్పి కిందకి వెళ్ళి సూర్యుని వైపు చూసి సూర్యుడు ఆగనేది కాదు, అంతేనా? అలా వెళ్ళి ఏదో అనారోగ్యంగా ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి అలా బాగు చేయని కాదు, చేయొద్దని చెప్పడం లేదు దేవుడు. కానీ ఆయన ఏమంటున్నాడంటే నువ్వు పూర్ణ విధేయతతో చెయ్యి, దాన్ని నువ్వు పొందుకున్నావు అనుకో హ్యాపీగా ఉంటావు, అంతే. ఈనాడు మనము మన కుటుంబాలు దీవింపబడుతూ మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మనము పూర్ణ విధేయతతో మనం ప్రార్థన చేసి మన కుటుంబాలను ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను.